మతం మారి గతం మరిచి సాటి హిందువుల్నే శత్రువులుగా భావిస్తూ కుటుంబాన్ని కూల్చేస్తూ ఉన్నారు. అలా కూల్చే మతం ఏదో మీకు తెలుసు. మీకు ఒక పేపర్ ఇచ్చాను. నా మతమే గొర్రె మతం. ఈ గొర్రెలు పైశాచికంగా తయారైపోతాయి. పరిశుద్ధం అని చెప్తారు, వాస్తవానికి పైశాచికం. ఈ పైశాచికమైనటువంటి మతం నా చచ్చిపోతే తలకూరు పెట్టకూడదంట. అమ్మ చచ్చిపోతే వాడు వచ్చి కన్ని పెంచిన అమ్మ అక్కడ ఉంటే వాడు ఈ బొకడా బైబిల్ ఇలాగే అంటున్నాను, ఎవడో ఫీల్ అయినా సరే, ఈ బొకడా పనికిమాలిన బైబిల్ వీడికి ఎక్కడం వల్ల వాళ్ళ అమ్మ మొట్టలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు మనం అలా వాడు తయారైనందుకు వాడిని తిట్టలేదు, గమనించాలని. ఎవరు తిట్టాను? వాడిని అలా తయారు చేసిందే ఆ పనికిమాలిన పుస్తకం. మీరు పాండని మార్చిన సినిమా చూశారు? 10 నెలలు నన్ను మోచి పాలిచ్చి పెంచి. చిన్నప్పుడు మా చిన్నప్పుడు అంటే 40 ఏళ్ల క్రితం ఎప్పుడైనా ఈ వినాయక చవితికి వాటికి రికార్డింగ్ డ్యాన్స్ వేస్తారు. అందులో వన్స్ మోర్ అని ఖచ్చితంగా అడిగే సాంగ్ ఏంటి? అమ్మా అని అరచిన ఆలకించవేమమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. ఆ యాక్షన్ చేసేవాడు కూడా ఎన్టీఆర్ వాళ్ళు ప్రవేశించేవాడు. అసలు ఒక అది ఏం చేసేవాడు గదైనా ఇది డ్యాన్స్ కూడా ఏం చేసేవారు. సినిమాకి ఎలాగే ఏడుస్తారు కదా, వేరే కదా, అనుమానం లేదు. అన్నగారు కాదు.